క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన పరిశుద్ధ నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. చాలా బాధాకరమైన విషయం. మరి ఒక పక్క దేవునిలో మనం ఆనందించవలసిన విషయం కూడా అదే. మరి మన ప్రియులు మంచి దైవజనులు మరి పాస్టర్ ప్రకాష్ గంటేల గారి యొక్క మరణ వార్త మనం వింటున్నప్పుడు చాలా మరి హృదయ విదారకం అయిపోతూ ఉంది. యావత్తు ప్రపంచ క్రైస్తవ సమాజానికి మరి తీరని లోటని, మరి దిగ్భ్రాంతికి నేడున్న కొందరు క్రైస్తవులలో కూడా మరి దిగ్భ్రాంతికి గురైనట్లుగా చెప్పక తప్పదు. ఎందుకంటే మంచి దైవజనులు, మంచి సాక్ష్యం కలిగిన వారు, దేవుని పక్షాన మండుచు ప్రకాశించినటువంటి దైవజనులు పాస్టర్ ప్రకాష్ గారు. నిజంగా వారి గురించి వారి వీడియోస్ మనం వింటున్నప్పుడు కూడా, నేను కొన్ని వీడియోస్ ఈ మధ్యకాలం విన్నప్పుడు కూడా నిజంగా చాలా నాకు ఆశ్చర్యం వేసింది. చాలా అద్భుతంగా మరి మతోన్మాదుల విషయంలో కానివ్వండి, హేతువాదుల విషయంలో కానివ్వండి, నాస్తికుల విషయంలో కానివ్వండి, చాలా అద్భుతంగా బైబిల్ పక్షాన పోరాడినవాడు, నిజాన్ని నిర్భయంగా ప్రకటించినటువంటి దైవజనులు పాస్టర్ ప్రకాష్ గంటేల గారి యొక్క మరణ వార్త గురించి జీర్ణించుకోలేకపోతున్నాం. అందుకే ముందుగా ఆ కుటుంబానికి, వారి యొక్క సతీమణి, వారి కుటుంబానికి, వారి ఫ్యామిలీకి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకంగా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, తప్పకుండా వారి ఆత్మకు తప్పకుండా శాంతి కలుగుతుందని నమ్మకం. ఎందుకంటే క్రీస్తు కొరకు పోరాడాడు. అందుకే మీకు తమిళలో కూడా మేము ఇచ్చింది ఏంటంటే, మండుచు ప్రకాశించినటువంటి మరి పాస్టర్ మరి ప్రకాష్ గంటేల గారి యొక్క విషయం గురించి మేము ఆ తమిళలో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నిజంగా మండుతూ ప్రకాశించినట్లుగా మనం చెప్పాలి. ఇది యోహాను సువార్తలో కూడా 5వ అధ్యాయం 35వ వచనంలో కూడా, యోహాను కూడా మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు అన్నాడు. కాబట్టి పిల్లరా, ఆయన ఉన్నంతకాలం గొప్పగా దేవుని కొరకు మండుతూ పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని కొరకు వాడబడ్డాడు. కాబట్టి ఇలాంటి గొప్ప దైవజనులను ఈరోజు మనము కోల్పోయినందుకు యావత్తు ప్రపంచ క్రైస్తవ సమాజం కూడా మరి కొంత దిగ్భ్రాంతికి లోనైందని తప్పకుండా చెప్పాలి. తప్పకుండా వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని మేము వారి తప్పకుండా యావత్తు ప్రపంచ క్రైస్తవులను అనేక మంది బిడ్డలు ఆ కుటుంబ ఓదార్పు కొరకు తప్పకుండా ప్రార్థించాలని మొరపెడుతున్నాం. అదేవిధంగా మరి వారి యొక్క కుటుంబానికి ఆదరణిచ్చే కొన్ని మాటలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ముందుగా క్రైస్తవులు కూడా ఈ విషయాన్ని గుర్తించండి. మరణం అనగానే మరి క్రీస్తుని ఎరగని వారు భయపడతారేమో, కానీ మరణ విషయంలో యేసు ప్రభువుని తమ సొంత రక్షకుడుగా అంగీకరించి తీర్మానం చేసుకున్నటువంటి వారికి మరణం అంటే భయం ఉండదు. ఎందుకంటారా, 90వ కీర్తన భక్తుడైన మోషే గారు అనుభూతితో రాస్తున్నటువంటి 90వ కీర్తనలో మొదటి వచనంలో, తరతరములకు మాకు నివాస స్థలము నీవే ప్రభువా, తరతరముల నుండి నీవు మాకు నివాస స్థలము నీవే అన్నాడు. కాబట్టి ఎందుకంటే నరులారా తిరిగి రండని ఆయన పిలుస్తున్నట్లుగా ఆ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, నరులారా తిరిగి రండి అని ఆ 90వ కీర్తనలో ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే మరణం అంటే ఏదో కాదు, ప్రభు పిలుచుకున్నాడు. ఈరోజు మరి పాస్టర్ ప్రకాష్ మరి గంటేల గారిని నిజంగా ప్రభు పిలుచుకున్నాడని మనం చెప్పక తప్పదు. ఈరోజు ఎంత మంచి భక్తులు ఈరోజు మరి ప్రభువును నిద్రించారని చాలామంది చింతిస్తున్నారు. ఈరోజు గొప్ప గొప్ప దైవజనులు కూడా ఎక్కువగా ఈ మధ్య మరి పగడాల ప్రవీణ్ కుమార్ గారు మరణించి 6 నెలలు కాకమునిపే మరి వెంటనే మరి ఈ వార్త మనం వింటున్నాం. ఇలా మంచి మంచి దైవజనులు, ఒక ఏసన్న గారు లాంటి వారు, అదేవిధంగా ఒక జోషి అంకుల్ లాంటి వారు, ఒక ఏడి శిఖామణి గారు లాంటి వారు, అదేవిధంగా ఒక మరి ఒక జాన్సన్ విక్టర్ గారు లాంటి వారు, ఇటువంటి గొప్ప గొప్ప దైవజనులు మరి మరణించారు. భక్సింగ్ గారు లాంటి వారు, మంచి మంచి ఆర్ఆర్కే మూర్తి గారు లాంటి గొప్ప సేవకులు మరి కన్నుమూశారు. అయితే మీరు అనుకోవచ్చు, ఇంత మంచి వక్తలు కదా, మంచి వర్తమానికులు కదా, దేవుని పక్షం నిలబడినటువంటి యోధులు కదా, ఇలాంటి వాళ్ళని దేవుడు ఎందుకు తీసుకుంటున్నాడు అంటున్నారేమో. ఒకటి గుర్తుపెట్టుకోండి, బైబిల్ అంటాడు, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైంది. మనకి బాధగానే ఉంటుంది, మీ అందరికీ బాధగా ఉంటుంది. ఏ కుటుంబం అయితే ఏ వ్యక్తి మీద ఆధారపడ్డారో ఆ కుటుంబీకులకి ఆ వ్యక్తి మరణించినప్పుడు బాధపడతారు. కానీ ఒక్కటే మాత్రం బైబిల్ తెలియజేస్తుంది, ఆయన భక్తుల మరణం మాత్రం
ఆయన దృష్టికి విలువైంది. కాబట్టి బిడ్డలారా, భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు పిలుచుకున్నాడు. ఈనాడు పాస్టర్ ప్రకాష్ మరి గంటేల గారిని ప్రభు పిలుచుకున్నాడు. కాబట్టి నిజంగా మనం సంతోషించాలి. ఈరోజు ఎంతోమంది సేవకులు కూడా మరి భూస్థాపన కార్యక్రమం జరిగిస్తూ ఉన్నారు. వాస్తవంగా మరి అక్కడికి మేము వెళ్ళలేనందుకు మేము చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. చాలా దూర ప్రాంతంలో ఉన్నాం కాబట్టి రాలేకపోయాం. అయినప్పటికీ కూడా తప్పకుండా మేము ఆ కుటుంబ ఆదరణ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఒకటే పిల్లరా, ఈరోజు ఒకసారి క్రైస్తవ యావత్తు ప్రపంచానికి నేను ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా. అదేంటో తెలుసా? ఈరోజు గొప్ప గొప్ప దైవజనులు కన్ను మూస్తున్నారు. కానీ ఒకటి, ప్రభు సేవ చేసేవాళ్ళు కన్ను మూశారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా పరదేశంలో నెమ్మది పొందుతారని బైబిల్లో రాయబడింది. అబ్రహాము లాజరుతో చనిపోయిన ధనవంతుడు ఆత్మ మాట్లాడుతున్నప్పుడు లాజరు అంటాడు, వాడిక్కడ నెమ్మది పొందుతున్నాడు అని అంటాడు. అంటే ధనవంతుడు ఏమంటాడంటే, తండ్రివైన అబ్రహామా, లాజర్ను పంపించు, తన చిటికిన వేళ్ళతో నీళ్లు పంపించు, భూమి మీద 5 సహోదరులు ఉన్నారు నాకు అని ఆ ధనవంతుడు మొరపెట్టుకుంటున్నప్పుడు అబ్రహాం అంటాడు, భూమి మీద ఉన్నవారు మాత్రమే వెళ్ళి సువార్త చెప్పాలి తప్ప ఆత్మలోకంలో ఉన్నవాడు నెమ్మది పొందుతున్నారు కాబట్టి వెళ్ళడానికి వీల్లేదంటాడు. అంటే ఈరోజు గొప్ప గొప్ప భక్తులు మరణించారు, కానీ ప్రభునందు నిద్రించిన వారు అసలు అది మరణమే అన్నారు. అందుకంటాను, మనిషికి మరణం వరమే కానీ శాపం కాదని ఎన్నో టైటిల్ కూడా నేను యూట్యూబ్లో కూడా మాట్లాడాను. కావాలి చూడండి, 11 సంవత్సరాల క్రితమే నేను మాట్లాడాను. మనిషికి మరణం వరమా శాపం అంటే ఆయన నమ్మిన భక్తులకి అది వరమే. అది ఈరోజు గొప్ప మరణం అండి, గొప్ప మరణం. ఆయన పిలుచుకున్నాడు అంతే. ఏ విధంగా అయినా ఆయన పిలుచుకోవాలంటే లాజరు కురుపులతో మరణించి అనుకున్నాం, కానీ లాజరు ఎక్కడున్నాడు? అదిగో పరదేశం నెమ్మది పొందుతున్నాడు, పరదేశం నెమ్మది పొందుతున్నాడు. కాబట్టి ఏ విషయంలో చింతించిన అవసరం లేదు. అయితే మిగిలిన వారి గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఏదో ఒక రోజు మాత్రం అందరికీ మరణం ఉంది. ఒక విషయం చెప్తా. బైబిల్లో మెతుషెల ఒక ఆయన ఉంటాడు, 969 సంవత్సరాలు బతికాడు, చనిపోలేదా? ఇంకా చెప్పనా, అసలు ఆయుష్కాలం ఎలా తగ్గుతుందో తెలుసా? ఎందుకు? నరులారా తిరిగి రండి అని పిలిచాడు దేవుడు. కాబట్టి మరి మెతుషెల విషయంలో 969 సంవత్సరాలు ఇచ్చిన దేవుడు, ఆనోకు విషయంలో 365 సంవత్సరాలు ఇచ్చిన దేవుడు మోషే దగ్గరికి వచ్చేలాకే మోషే అంటాడు 91 కీర్తన 10వ వచనంలో, మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అంటాడు. అంటే అయినా వాటి యొక్క ఆ వైభవము, ఆయాసము, దుఃఖమే అన్నాడు. ఎంతకాలం బతికినా మనం వెళ్ళాలి, మన ప్రయాణం ఉంది. ఇది శరీరంతో ఉన్నప్పుడు మాత్రమే ఉండే లోకం. కానీ ఆత్మలోకం ఒకటి ఉంది, అది లేదనుకుంటున్నారు. కానీ ఆత్మలోకం, ఇన్నాళ్ళు మనతో కలిసి తిరిగి మనతో జీవించిన మనిషి లేడని ఎలా అనుకుంటున్నాం? అలా ఎప్పుడు అనుకోకండి. బైబిల్ చెప్తుంది, క్రీస్తునందు నిద్రించిన వారు ధన్యులు అని బైబిల్ చలవిస్తుంది. స్టెఫెను కూడా రాళ్ళతో కూడా చంపడ్డాడు. అపోస్తలులు ఎంతో చిత్రహింస చంపడ్డారు. కానీ వాళ్ళు ఎక్కడ తెలుసా? నాదా సత్యస్వరూపి అంటూ మరి అక్కడ ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఇట్లరా ప్రకటన గ్రంథంలో స్పష్టంగా రాస్తున్నాడు, నాదా సత్యస్వరూపి రాయ్యా, ఎందాక తీర్పు తీర్చకయు మా నిమిత్తము ప్రతిదండ చేయకయు ఉందు నాయన రానాయన అన్నప్పుడు యేసుప్రభు అంటాడు ఆ అధ్యాయంలో, ప్రకటన గ్రంథంలో ఆ యొక్క 9వ అధ్యాయాలు అంటాడు, ఇదిగో సహదాసుల యొక్క లెక్క పూర్తగినంత వరకు మీరు కొంతకాలం అక్కడే విశ్రమించండి. అంటే అర్థం ఏంటంటే ఎవరు చనిపోరు, ఆత్మలోకం వెళ్ళారు. కాబట్టి ప్రియ దేవుని పిల్లల, దేవుని కోసం మనం బతికితే నెమ్మది పొందు చోటుకు వెళతాం. కాబట్టి నేను మీ అందరూ చెప్తున్నాను, 1000 ఏళ్ళ ఆయుష్కాలం ప్రారంభం ఇచ్చాడు దేవుడు. కానీ మోషే కాలం వచ్చేలకే 70-80 అన్నాడు. దావీదు కీర్తన 39వ కీర్తనకు వచ్చేలకే మా ఆయుష్కాలం బెత్తిడంతగా చేసి ఉన్నావు అంటాడు. అంతేకాదు పేతురు పత్రిక పోయేటప్పటికే మా ఆయుష్కాలం గడ్డి పువ్వులా ఉందంటాడు. యాకోబు పత్రిక పోయేటప్పటికే మా ఆయుష్కాలం ఆవిరి వలె ఉందంటాడు. అందుకే ప్రియ దేవుని పిల్లరా, కీర్తన 34వ కీర్తన 12వ వచనంలో బ్రతగోరువాడు ఎవడైనా ఉన్నాడా, అనేక దినములు బ్రతగోరువాడు ఎవడైనా ఉన్నాడా అంటాడు. అంటే అందరూ మరణించాలి. అయితే ఒక మాట, మరణించే ముందు ప్రతి ఒక్కరు కూడా ఈ మరణాన్ని తప్పించేది ఎవరు, అది ముఖ్యం. అదే ఈరోజు పాస్టర్ ప్రకాష్ గంటేల గారు ప్రకటించి కన్ను మూసింది. అదే ఏమని అంటే, ఇదిగో మరణించే ముందు ఈ మరణాన్ని తప్పించేది ఎవరు, ఈ మరణాన్ని విడిపించేది ఎవరు అని మీరు ఆలోచిస్తే, ఈ మరణాన్ని విడిపించాలంటే మరణించి తిరిగి లేచిన మృత్యుంజయుడైన యేసుక్రీస్తు మాత్రమే తప్ప ఇంక ఎవరి వల్ల కాదు. కాబట్టి ఆయన మృత్యుంజయుడు తిరిగి లేచాడు. మరణమాని ముళ్ళు ఎక్కడ, మరణమాని విజయం ఎక్కడ అన్నాడు. కాబట్టి తిరిగి లేచిన వాడు యేసు ప్రభు. కాబట్టి ఆయన విశ్వాసం ఉంచితే మరణించినా కానీ మనకు భయం లేదు. ఆత్మలోకంలో మనందరం కూడా ఆ పరలోక తండ్రి కాడికి వెళ్తాం. ఆ దేవుడు ఎవరో కాదు, మనందరికి నాన్న, మనందరికి డాడీ, మనందరికి పప్ప, మనందరికి అయ్యా, మన తండ్రి. ఆడకు మనం వెళ్ళాలి, భయపడ అవసరం లేదు. కాకపోతే ప్రయాణం ఇదిగో శరీరంలో ఉన్నంతకాలం ఇక్కడ ఉంటాం. శరీరాన్ని వీడిన తర్వాత ఆత్మ ఈ లోకంలో ఉండదు. ఎందుకంటే
ఆకాశం మహాకాశములు పట్టజాలని మహోన్నతమైన దేవుళ్ళ నుంచి ఆ ఆత్మ వచ్చింది కాబట్టి తిరిగి ఆ ఆత్మ తండ్రి కాడికి వెళ్ళాలి. స్కూల్కి వెళ్ళిపోయిన పిల్లలను తప్పకుండా ఎలా పిలుస్తామో, అలాగే వెళ్ళిపోయిన కాలేజీకి వెళ్ళిన పిల్లలు ఇంటికి ఎలా రావాలో ఆశపడతామో, అలాగే దేవుడు కూడా మనల్ని కావాలని ఎదురు చూస్తున్నాడు. నరులారా తిరిగి రండి అంటున్నాడు. కాబట్టి మనందరం కూడా మన ప్రయాణం కూడా పరలోకానికి వెళ్ళాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కొరకు సాక్షులుగా బతికి మనం కన్ను ముద్దాం. మరణం తప్పకుండా ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ముఖ్యంగా ఆ కుటుంబానికి కూడా మరి ఓదార్పు తెలియజేస్తూ కొంత ఆదరణ మాటల వరకు తెలియజేస్తున్నాం. తప్పకుండా ఇంకా ఆ మిగిలిన సేవని మరి పాస్టర్ ప్రకాష్ గంటేల గారి యొక్క ఆ మిగిలిన సేవని తప్పకుండా దేవుడు దాన్ని పూర్తి చేస్తాడు. ఏమాత్రం భయపడే అవసరం లేదు. కాబట్టి మరణించే ముందు మనందరూ కూడా మన ఆయుష్కాలం ఆవిరి అని గుర్తుపెట్టుకొని క్రీస్తునందు మనం నిద్రించే విధంగా క్రీస్తు కూడా సాక్షులుగా బతుకుతూ ఆయన రాజ్యానికి వారసులు అవుదాం. మే గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ నా వందనాలు.